ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు తెలంగాణలో అమిత్ షా జరిపిన పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎరకటంలో పడేసిందట. అమిత్ షా తెలంగాణలో జరిపిన 3 రోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ మాకు బాద్షా అంటూ కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో 3 రోజుల పర్యటన సందర్భంగా అమిత్ షా పలు చోట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ఆర్థిక సహాయాన్ని, అందిస్తున్న పథకాలను వివరిస్తూ వాటిని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చేసిన విమర్శలు కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పరస్పర రాజకీయ వ్యవహారాలు ఎలా ఉన్నా సరిగ్గా ఏడాది కిందట ఇలాంటి సందర్భమే ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేకపోయారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణతో విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా నష్టపోయిందన్న విషయం అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. కనీసం రాజధాని కూడా లేకుండా ఆర్థికంగా కూడా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం విభజన చట్టంలోని అనేక హామీలు ఇచ్చారు. అయితే 3 ఏళ్లలో డజనుకు పైగా సందర్భాల్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఎన్నో సహాయాలను కేంద్రం నుంచి సాధించుకోలేకపోయారన్న విమర్శ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక హోదా కల్పన, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వంటి విషయంలో కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీ నుంచి సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్న అపవాదం కూడా ఉంది.